చాలా బాగా నచ్చినారంట. అందుకు ఇంకా కంపల్సరీగా ఛాన్స్ ఇస్తాము. ఒకటి మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకోండి. ఎందుకు ఫీల్ అవుతాను? అట్లా కాదు పట్టించుకోద్దు. ఏంది పట్టించుకోద్దు? నేను పట్టించుకుంటా. అయితే మనకి వచ్చేసింది అనమాట. అయ్యో నాయన నేను ముక్కుతా నాయన. నా కాలు దాచి పెట్టుకునే పని అవుతాను. మనం బాగుండాలని. ఇప్పుడు డ్రామా కంపెనీ దాంట్లో ఎవరు నటించేది? మనమే. ఓయమ్మా మనమే నటిస్తాము. మనమే. లేసి కూర్చో. ఇట్లా కాళ్ళు కూడా వేసుకోవాలని నాకు ఇష్టం. ఏం ప్రాబ్లమా నీకేమైనా? లే ఫస్ట్ కెమెరా ఆన్ చేసినావా? అవును ఆన్ చేసిన. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? ఎందుకు పడుకున్నానంటే ఒక వీడియో కోసం. సో 3 days 4 days వీడియోస్ లేవని చెప్పి చాలామంది అడిగినారు కదా. ఎందుకంటే కుంభమేళా పోయింటుంది, అందుకే వీడియోస్ పెట్టలేదు. సో ఎవరైనా కుంభమేళా వీడియో చూడకోకపోకుంటే ఈ వీడియో అయిపోయినాక మరీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ థ్యాంక్స్ అండి అందరూ లైక్లు కొడుతున్నందుకు. అట్లనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్ అంతా పద్దు చూస్తుంది, పద్దు నాకు చెప్తుంది. నాకు టైం ఉన్నప్పుడు నేను కూడా చూస్తా అంట, నేను కూడా రిప్లై ఇస్తా అంట. కాదే వీడియో కోసం అన్న కాళ్ళు ఒత్తుతున్నట్లు యాక్ట్ చేయొచ్చు కదా నువ్వు. అంటే నేను బయట వీడియో లాగా బయట ఒకలాగా ఉంటాను. అట్లాగా గట్టిగా మాట్లాడు. ఎందుకు అంత సన్నగా మాట్లాడుతున్నావు? ఎవరికి వినపడవు నువ్వు మాట్లాడితే. అంటే వీడియోలో అయితే కాళ్ళు విసుకల్లా, మామూలుగా అయితే ఒత్తవు కదా ఎట్లా మామూలుగా. అందుకు కనీసం వీడియోలో ఉన్నా ఒత్తుతావేమో అని. లేనైనా స్వామి ఎంత అదృష్టం అంటే అసలు బాబా దేనికైనా కానీ అందుకే చూడు అదృష్టం ఉండల్లా. ఆమెకి ఆ మాత్రం అదృష్టం ఉంది కాబట్టి అసలు. లేదంటే అదృష్టం లేకపోకుంటే ఏమంటారు, న్యూస్ పేపర్లో పడతారా? అదృష్టం లేకపోకుంటే డ్రామా కంపెనీలో ఛాన్స్ వస్తుందా? అదృష్టం లేకపోకుంటే ఏడో ఉండి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకాల్సిందే వాళ్ళు. శుభోదయమ్మా. ఏమప్పా శ్రీకృష్ణుడిలా పడుకొని రుక్మిణి మీద కాలు వేసుకొని కాళ్ళు ఒత్తించుకుంటావు. ఒత్తించుకుంటే బాండు, కానీ ఒత్తించుకోలేకపోతాను. నువ్వన్నా ఒత్తుతావా? హ్యాపీ లైఫ్ అప్ప నీది. నువ్వన్నా ఒత్తుతావా? ఏంది అసలు ఏందో మాట్లాడుతున్నారు? కెమెరా ఆన్లో ఉంది. ఎందుకు కెమెరా ఆన్లో పెట్టి మాట్లాడుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము మీ దయ వల్ల. ప్లీజ్ అండి లైక్లు మాత్రం మర్చిపోద్దండి. రాధా మా వీడియో చూస్తానే మీరు లైక్లు మర్చిపోతారు. అందుకే ముందు లైక్ చేసి తర్వాత మీరు వీడియో చూడండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ అయినా ఎంత అదృష్టం ఉంటేనో అసలు అట్లా కాదా? ఏంది అదృష్టం రా? ఏంది మీరు మాట్లాడుకుంటున్నారు? గుసగుసు శ్రీదేవి ఆడ కూడా విన్నా. నాకు తెలుసు నీకు ఇనే బుద్ధులు ఎక్కువ ఉన్నాయని. ఇంత తప్పేముంది, ఈడే కదా మీకు కళ్యాణ్ దొబ్బినాయి. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఛాన్స్ వచ్చింది అంటే నెక్స్ట్ జబర్దస్త్లో కూడా వస్తుంది. నెక్స్ట్ మా ఎవరికి వస్తుంది పొడుస్తుందా? అంతేగా. నాకే ఎవరికి వస్తుంది ఇంకా? ఏమో సార్, ఎవరికి వస్తుంది ఇంకా? చేతులొత్తు. ఏంది వత్తు? అక్కడ కాళ్ళు వత్తంట, చేతులు వత్తట. అబ్బా అంతా మీ వల్లేనండి నిజంగా. అంటేనే అంతేగా. అవును,
ఏది మంచి జరిగినా కూడా మీ వల్లే. చెడ్డ జరిగితే మా అమ్మ వల్ల. మన కర్మ అంతే, వాళ్ళది కాదు, అది మన రాత. Beyond the expectations. Let's begin the show. ఏంది వేయకూడదు విష్ణు. ఇంట్లో విజిల్ లేదాదు. అట్లా కాదమ్మా, ఏమి ఆనందం నీది? ఆనందం పట్ల అనుకున్నావా ఏమన్నా? ఆనందం అయితే అంటే ఏం ఆనందం రా? చెప్తానులే, ఏం తమాష అనుకుంటున్నావా? ఇప్పుడు ఏమైంది? ఏంది లేదు, పోతే పోనీ. బొరుగులకి ఉండే తిందాం అనుకోండి. అట్లా కాదు పద్దు, ఇప్పుడు అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. ఏందో చెప్పన్నా నసుకన్నా చెప్పురా. ఏందిరా ఇది? యువర్ థింకింగ్ రైట్. నాకు ఇదైతాంది, చెప్పు తొందరగా. ఏందో చెప్తే కదా. ఎవరో వచ్చింది. అంత గట్టిగా వేస్తున్నట్టు. అదృష్టానికి మించింది ఏమీ లేదండి. అయ్యో చెప్పేసి రావాని అమ్మ, చెప్పురా ఫస్ట్. రాతకు మించింది అయితే ఏమీ ఉండదు. చెటక్ చెరా చెటక్. నాయన ఏందాయన అట్లా భయపడిస్తావు నువ్వు? దడుచుకున్నది ఏమైంది? కంగ్రాచులేషన్. అంత వీళ్ళు కూడా ఎందుకు చెప్పుకోకున్నారు? నువ్వు కూర్చో. ఏమిది? 1 minute. ఆశీర్వదించండి మావయ్య. చెప్పండి మా, కంగ్రాచులేషన్స్ అని చెప్పండి మా. ఏంది నాకు మ్యాటర్ చెప్పుకోకుండా ఏం తెచ్చినాడు మా? చిప్ప యా గుడి ఇవేంటివి? సత్యనారాయణ వ్రతం చేసినాను మా. ఎందుకు? మంచి జరుగుతుంది అనేసి. ఇల్లు కట్టేసినావా? లేదు మా, మంచి జరుగుతుంది అనేసి. మంచి జరుగుతుందనే ఎవరికి? అందరికి. అవునా? ఏం జరగాలని? ఏందో బాబీ, నువ్వేందో చెప్పు బాబీ. మేము అక్కడ చెప్తా కెమెరా చెప్తా పెట్టాలంటే వీడియో తీస్తున్నాం. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్ కి. హాయ్ అండి, నమస్కారం అండి. దాంగా అయితే దగ్గర రా, అమ్మకి అండి. దగ్గర చెటక్ 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 అండి, చెటక్ అనే పిలుస్తానండి. నలుగురు సవాళ్ళ కూర్చున్నాం రా. వద్దు నాయన, నేను అనిగిపోతా. ఏం ఎందుకు అనుకుతావు? నేను అనిగిపోతా. అయ్యో, లేదంటే వాళ్ళు కూర్చోవచ్చు. దండం నాయన, నమస్కారము. సరే గానీ నమస్కారాలు. చాలా హ్యాపీగా ఉంది మా. యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉంది. ఏమి చెప్పండి? చెప్తా యాక్చువల్గా ఏమైంది, మొన్న న్యూస్ పేపర్లో పడినప్పుడు వేరే ఒక కొంతమంది చూసినారంట. పడినామా? న్యూస్ పేపర్లో పడింది లేదా? ఏంది? పేపర్కి వచ్చినప్పుడు మనం వచ్చినప్పుడు అని చెప్పురా. పన్నామేందిరా, మనమే పడిపోయినాం వాళ్ళంటే. సరేలే, న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు వేరే వాళ్ళు చూసినారంట. అవును, నాకు కూడా చాలా మంది చూసి కంగ్రాచులేషన్ అది ఇది అని చెప్పినారు. హ్యాపీ అయినారు, మా ఫ్రెండ్స్ కూడా హ్యాపీ అయినారు. అవును. సో అట్లా కావడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఓకే అని మన ఛానల్ని చూసి ఓకే వీళ్ళు చేయగలరు, కామెడీ జనరేట్ చేయగలరు, వీళ్ళు కామెడీ బాగానే చేస్తారు, పర్లేదు అనేసి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒకటి ఉందన్నమాట. అంటే జబర్దస్త్తో పాటే కొంచెం తక్కువ కదా, ఆల్మోస్ట్ అనుకో. ఇది డ్రామా కంపెనీ, అది జబర్దస్త్. సౌమ్యరావు ఉన్నారు, లెవెల్ మా అసలు నిజంగానే. సౌమ్యరావు అంటే చూసంటావా? ఇప్పుడు దాంట్లోకి ఛాన్స్ వచ్చింది. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మా ఎవరికి వస్తుంది? మనకే. మళ్ళా కంగ్రాట్స్. మనకే కరెక్టే. మనలో ఎవరికి వచ్చింది? మనకే అంటే ఇంక మనకే. అయ్యో రామా, నాకెందుకు ఊరిస్తావురా? నాకొచ్చిందా నీకొచ్చిందా? నువ్వు అట్లా అడగద్దు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఎవరికి వచ్చినా గానీ మనకే వచ్చింది అనుకోల్లా. సరేలే, అంతా మీదయ్యబ్బా. అదే అంతేగా. నువ్వు జామారికి కాళ్ళు ముక్కద్దు నాయనా. నేను ముక్కుతా. నేను ఎందుకు నేను కాళ్ళు దాచి పెట్టుకునే పరిస్థితి అవుతుంది. అట్ట కాదమ్మా, అది ఏం తమాషనా? వద్దప్పా, అంతా ఇక్కడేమ్మా. చాలా నాకు పాపాలు కడతావు. పాపాలు ఎందుకు? ఎక్స్పెషల్ గా ఇదంతా ఎంత సంతోషకరమైన విషయం. ఎక్స్పెషల్ గా చూసిన వాళ్ళు వచ్చేసి యాదబ్బా అది యోగా ట్రైనర్ వీడియోను, మళ్ళా తర్వాత ఇంకొక 2-3 వీడియోలు అన్ని చూసినారంట. చాలా బాగా చాలా బాగా నచ్చినారంట. అందుకు ఇంకా కంపల్సరీగా ఛాన్స్ ఇస్తాము. ఒకటి మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకోండి.
ఒరే చారీ గురుగారు ఎంత హ్యాపీగా అట్లా చాలా హ్యాపీగా ఉంది. తమాషా కాదు అది, అంత చిన్న ఏజ్కి అసలుకి అట్లా చెట ఛాన్స్ ఒక డాన్స్ రావాలంటే అన్న చేయచేట. అబ్బా నాకు చాలా ఆనందంగా మీ ఉంది, దయ చాలా వల్లేనండి హ్యాపీగా ఉంది. మేము పేపర్కి వచ్చినాము. మా తర్వాత మా అంతా మీ దయ్యానండి. పేపర్ చూసి కాదు. ఛాన్స్ వచ్చినాయి మాకు. మెయిన్ నీదయ్యమ్మా, అమ్మ దయ్య, అన్న నీ దయ్య, దయ్య అమ్మ దయ్య. మెయిన్. నాకు అంటే మనం బాగా చేయబట్టే కదా వస్తుంది అదే మళ్ళీ మనం బాగా చేయడం వల్లనే పేపర్కి వచ్చినాము. లేదంటే దాని లేదంటే వల్ల పాంప్లెట్ కన్నా వస్తావా నువ్వు చెప్పు, మామూలుగా చెప్తాన్నా. పాంప్లెంట్లు ఏముందిరా, మనమైనా కొట్టించుకోవచ్చు. అప్పుడు కొట్టించింది కదా గర్ల్స్ హాస్టల్ ఉన్నప్పుడు. హాస్టల్ ఉంది కాబట్టి కొట్టించిన తప్పదు కదా, పంచాల కదా. ఎందుకు అవన్నీ ఎత్తుతా పురాణము. చేస్తారులే, ఆటోమేటిక్ గా ఆనందమైనప్పుడు ఎవరైనా చేస్తారు. అంతా ఎంత హ్యాపీగా ఉందో. ఏమి వస్తా నాంచుతానే ఉంటాడు. వద్దు మన ఎవరికి వచ్చింది వద్దు. మనకే అత్తయ్య. ఎవరికి వస్తే మా అమ్మ మనకే కదా వచ్చిండేది. అంతేగా. సరే సరే మనకే వచ్చింది కదా. సంతోషం, ఆనందం, మహా ఆనందం. వీడేంది అక్కడ బాయా మహాకుంభమేళ, అబ్బా చాలా బాగుంది. అవును, మీరు అక్కడ పోయి వచ్చినాకనే వార్తనా వచ్చింది. వార్త వచ్చింది ఇది. అవునా? ఆయన బాబా శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎట్లుంటుంది మా అబ్బా బాబా. అవునా? చాలా బాగుంటుంది కదమ్మా. సౌమ్యరావు డైలీ ఫాలో అవుతుంటావా? డైలీ కాదు, డైలీ రాదు అది. అది వారానికి ఒకసారి కదా, వీక్లీ 2 times వస్తుంది. వన్ టైం వన్ వస్తుంది. టైం జబర్దస్త్ ఒక బాగుంటుంది. వీక్ అట్లా అన్ని. రష్మి గౌతమ్ ఏమి, సౌమ్యరావు ఏమి వాళ్ళంటే ఇష్టమా నీకు? బాగుంటారు కదా, అందుకనేసి మా ఇష్టమా? ఇష్టమే, అందరికి ఇష్టం, మీకు కూడా ఇష్టమే కదా. ఇంద్రజ అంటే ఇష్టము. ఎంత బాగుంటుందో. బాబీ ఏం చేస్తాను, నీళ్ళు తాగకే మొక్కుండా తాతువే. అయితే మనకి వచ్చేసింది అన్నమాట. అంతా మీదయ్యా, అంతా మీదయ్యా. అయ్యో నాయనా, నేను ముక్కుతానైనా నా కాలు దాచి పెట్టుకునే పని అవుతుంది. మామూలమ్మా, ఎవరైనా వద్దు అట్లా. అంతా మీదే, అంతా మీదే. అయ్యయ్యో, రామచంద్ర. నాదేం లేదు, నాదేం లేదు, అంతా అమ్మదయ్య. అంతా అక్కడే. ఏందిరా అయ్యో స్వామి, ఏందిరా ఊరికైనా ఆనందం ఉండదా మళ్ళా? నిన్న లేకమన్నా, ఇప్పుడు నిన్న లేకమన్నా పేపర్కి ఈ రోజు టీవీ, ఈ రోజు ఇప్పుడు దానికి ఓకే. Next ఇప్పుడు serials, సంవత్సరం రోజులు 2 ఏళ్ళు కష్టపడినందుకే పేపర్కి వచ్చింటేనే నేను అంత ఆనందపడినాము. అట్లాంటిది జస్ట్ వితిన్ 1 week లో ఛాన్స్ రావడం అంటే, 1 week లో మన దానిలోకి వస్తానే ఛాన్స్ వచ్చిందంటే మళ్ళీ ఎంత రాజమౌళి అదృష్టమో. చేస్తా. చాలా 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 హ్యాపీ. మళ్ళా మళ్ళీ నెక్స్ట్ ఎవరికి? రాజమౌళి డైరెక్షన్. రాజమౌళి డైరెక్షన్, రాజమౌళి విడిచిపెట్టు. ఇప్పుడు 1 week 10 days అయింది అంతే కదా. అంతేనా? ఎన్నో అయింది చెట్ట మన వీడియోలోకి వచ్చి అంతేలే, యోగా నేర్పిస్తున్నప్పటి నుండి చెట్ట వీడియోలోకి వచ్చి దానికేం సంబంధం రా, పేపర్కి వచ్చే అడుగు ఏంటది చెట్ట. మామూలుగా చెప్తాను. అంటే ఇప్పుడు పేపర్కి 1 year 2 years వీడియోలు చేసి మనం పేపర్లోకి వస్తేనే మనకు అంత ఆనందమైనప్పుడు, జస్ట్ 1 week 2 weeks 3 weeksకే నీకు శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తే ఎంత ఆనందపడాలా చెప్పు ఎవరైనా కానీ. అంటే ఏంది నువ్వు చెప్పేది? ఆనందము పర్సన్కి మామూలు ఆనందం ఉంటుంది కదా ఎవరికైనా కానీ, అట్లా చాలా ఆనందం. మనకే కదా వచ్చింది. మనకేమా మనకు మనకే వచ్చింది కాబట్టే కదా వచ్చింది. చెప్తాను. రాధికా బ్లాగ్స్ లేక వచ్చినందుకే కదా మళ్ళీ చెప్తాండి. అది రాధికా బ్లాగ్స్ కదా. ఏందో చెప్పిడే. వద్దురా పర్సనల్. అంతా మీదే, అంతా మీదే, అంతా మీదే. నమస్కారం నాయన, నీకేం పిచ్చిందా? అంతా మీదే, అంతా ముక్కే మీదే. పిచ్చికినా? రారా, ఏమైంది? నీతో మాట మాట్లాడాల, రారా. చెప్పుకోవట్లేదేమో. కాదురా, నువ్వు ఏందో మన లాక్లే, మన రాధికా లాక్లేకి వచ్చినందుకే కదా అని ఏందో మాట్లాడుతాను. ఎవరు వచ్చినారు, ఎవరికే ఇది నాకు అర్థం కాలే. అర్థమయ్యేటట్టు చెప్పురా, ఎవరికి వచ్చిందో, మనకి ఎవరికి వచ్చిందో చెప్పురా. నన్నెందుకురా?
స్వీట్ చేస్తున్నారా అక్కలు? కావాలా అదే ఆనందంతో ఊరిస్తావు ఏదో ఎట్లుందంటే పచ్చి మామిడికాయ ఒప్పులు కోసి దాని మీద ఉప్పు కారం జల్లి ఊరిస్తానట్లుందిరా. నాకు అర్థం కావడంలా ఏమైంది? నువ్వు ఏందో నాకు తేడా కొడతానవురా. ఎందుకు ఏందంటావు, మన లాక్లోకి వచ్చినందుకే వారమైంది 10 అప్పటికే వచ్చా ఛాన్స్ అంటావు, ఒకసారి పేపర్లే పడినందుకే వచ్చా అంటావు. ఏంది నాకు అర్థం కలే. ఎవరికి వచ్చింది, ఎవరిది? రామ్మ మనకే వచ్చింది తిక్కన నీకేమైంది? ఏందో వాడి నాకు అర్థమయ్యేటట్టు చెప్పు వాడి. అడిగే గుర్తుకొస్తుందా? మళ్ళీ అడిగేసి కదా. అబ్బా అమ్మ కొంచెం షుగర్ తగ్గించండమ్మా. మళ్ళీ అడిగేసి కదా. అంతా మీదే నాయనా నేను ఊరిడిసిపోతానప్ప. అంతా నీదయ్యమ్మా బుడుక్సు నిజంగా అంతా మీదయ్యేనా? మందేముంది అంతా రాదు. ఓయమ్మ నాయనా. అంతా మీదయ్యమ్మా. నాయనా నీకేందో నీకు కాలు ముక్కి జబ్బు ఉంది, ఆడన డాక్టర్ మార్చి చేసుకున్నామా? ఏమనుకోవద్దండి, నిజంగానే వీళ్ళ దయ్య అంతా. అయ్యా నాయనా కాసేపు గమ్మనుండయ్యా. కానీ మర్చిపోతారేమో కదమ్మా, అట్లా మంచి మంచి పొజిషన్లోకి పోయినాక మర్చిపోద్దండి ఎప్పుడు కూడా. మనం ఎంత పైకి ఎదిగినా కానీ ఒదిగి ఉండల్లా, అర్థమైందా? ఎంత ఎదిగినా ఒదిగి ఉండల్లా మనం. ఎవరిని అంటున్నావు? మనల్ని అమ్మా, మనకే చెప్తానని ఎవరికో ఎందుకు చెప్తా? మనం ఎందుకు మర్చిపోతాము? మర్చిపోయేది కాదు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండల్లా అని చెప్తాన్నా. అసలు నేనైతే అది మర్చిపోను. తెలుసులే. ఒదిగి ఉండల్లా చూడు మనం. పార్టీ చేసుకుందామా? మంచి పార్టీ. నువ్వేం నాన్ వెజ్ తినవు కదా? మీరు తింటారు కదా, మేము మీరు తింటాం. మీరు తినండి. చూస్తావా పంది బిర్యానీ. చిచి పంది బిర్యానీ తిన్నట్లున్నావు ఎప్పుడో కదా నువ్వు పంది బిర్యానీ. వెజిటేరియన్. తినండి ఎట్లా పంది బిర్యానీ రెస్టారెంట్ లో అంటే ఎట్లా చేసినావు చెప్తుంది? రెస్టారెంట్ లో చూసినాం ఆ కదా పిల్లోడు ఇది చేసినాడు కదా, ఏది హోటల్ మేనేజ్మెంట్. పంది బిర్యానీ పంది బిర్యానీ చూసినాను. కేరళలో పోర్క్ బీఫ్ ఉంటదంట మెనూలో. ఆ? అట్లా అనుకునేసి పోర్క్ బాగానే ఉంటుంది. మా అమ్మ అంటే ఏంది? అదే పంది థూ. ఏ నీ పంది పంది అని కలగదు. అంతా మీరేమ్మా. ఓ నాయన నేను ఎట్లా రా నాయన ఇట్లా చేసేది? ఇన్నిలేమ్మా ఏమైతుంది కానీ నువ్వు కొంచెము కాదు. ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడు వచ్చే నాకైతే అబ్బబ్బబ్బబ్బబ్బ మహా ఆనందం. ఈ రోజు లేచిన వేళా విశేషం. నిజంగా అంతా మీదయ్యే. అంతా మొదట మా అమ్మ దయ్య, మీదయ్య, ఫస్ట్ మీదయ్య, ఇప్పుడు ఫస్ట్ ఆమె దయ్య. ఫస్ట్ కాదు దేవుడు చెప్పేది దేవుడి దయ, మా మీదయ్య. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు సో అందుకు ఒక స్క్రిప్ట్ మనం ఏమైనా రాసుకోవాలా దానికోసం. శ్రీదేవి డ్రామా అంటే కంపెనీకి వాళ్ళే చెప్పరా వాళ్ళు ఫలాంది అని? వాళ్ళేమో చెప్తారో లేదో తెలీదు, బట్ మనమైతే రాసుకోవాలా. సో కొంచెం బాగా అంటే జాగ్రత్తగా కూర్చొని డైలాగ్స్ ఎట్లా ఏంది అనేది, మళ్ళీ ఆ తర్వాత ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ మనము మిర్రర్కి అద్దంకి ముందర నిలబడి మనం ఏదైనా కానీ చేయాలన్నమాట. చేస్తే ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో మనం ఇట్లా చేస్తున్నప్పుడు ఇట్లా ఉంటుంది కదా అని. ఆపర్చునిటీని ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు. ఆపర్చునిటీ మిస్ మాత్రం. నేను హీరో నుంచి అర్థం ఆపర్చునిటీ ఏంది బుడుక్స్, ఎప్పుడు కూడా ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఆగు ఏమైంది? ఆగు కాసేపు. ఎవరికి చెప్తాను నువ్వు? మనకమ్మా అందరికి మనకు మొత్తం అంతా అక్కడ మ్యాటర్ అంతా అక్కడ చెప్తాను. నేర్చుకుంటానంటే ఫ్రెషర్ నీకు ఏం చెప్పాలి, నీకు అన్ని తెలుసు, సరే అమ్మకి అన్ని తెలుసు. నేర్చుకుంటాను సరే ముందర ప్రాక్టీస్ చేస్తాను అంటున్నాడు. ప్రాక్టీస్ చేయమని చెప్తాను. మళ్ళీ ఎవరు చేయాలా? మనమే అంటావు మళ్ళీ అక్కడ అంటావు అంటే నీకు అవసరం లేదమ్మా, నువ్వు చేస్తావు బాగా. ఆ పిల్లోడు ఫ్రెషర్, ఆ పిల్లోడు ప్రాక్టీస్ చేసుకోవాలా అని చెప్తాను అంతే. పెంచుకో జుట్టు బావి ఇక్కడ బావి బావి కావాలి నీతో ఒక్క ఇంత మాట. చిన్నగా ఉంటే కడుపు ఫుల్ ఉంది. బావి తినే కాదు బావి. ఇదా. రేయ్ ఒక ఎంకరేజ్ మాట. చేయరా. ప్రామిస్ చేసి చెప్పు బావి. ఎవరికి వచ్చింది బావి? నాకు అర్థం కాలేదు. నువ్వు చటాన్ని చూసి ఎన్నెందో చెప్తాను. నాకు డౌట్లు తెప్పిద్దు బావి. ఏందో చెప్పు. పడిన ఆనందాన్ని పడిన సంతోషాన్ని కాసేపు కూడా నిలపొక్కకుండా చేస్తాను. నేనేం చేసిన? నువ్వు చటాకు చెప్తాను అవన్నీ డైలాగులు, ఇట్లుండల్లా అట్లుండల్లా, ఇట్లా చేయాల అట్లా చేయాల అని. అది నాకు డౌట్ వస్తుంది. ఎవరికి వచ్చినట్లు చెప్పు నాకు. అది పక్కగా. ఆ డైలాగ్ కొట్టద్దు. మనకు వచ్చింది.
న్యూస్ పేపర్లో ఎవరు పన్నారు? న్యూస్ పేపర్లో మనమే పడిండొచ్చు, మళ్ళా కానీ నువ్వేంది బావి అక్కడ చెప్తాను అన్ని జాగ్రత్తలు. అంటే ఎందుకు చెప్తానంటే మన ఛానల్లో చేస్తాడు ప్రామిస్. ప్రామిస్ కంటే మన కోసం చెప్తానా నేను, మనం బాగుండాలని. ఇప్పుడు డ్రామా కంపెనీ దాంట్లో ఎవరు నటించేది? మనమే. ఓయమ్మా, మనమే నటిస్తాము. మనమే ఆ. మనమే మళ్ళా మనమే. మనమే పదమ్మా. తెలుసు. మళ్ళా. కానీ మళ్ళా మనము నలుగురిలో ఎవరు నటించేది? నువ్వు నటించేది చెప్పు. ఎందుకు ఫీల్ అవుతాను నేను? అట్లా కాదు కదా, నీకు ఓ అర్థం బాబీ, కాదు ఏంది నేను నువ్వు చెప్పేది. చెప్పేది? పట్టించుకోవద్దు. ఏంది పట్టించుకోదు? నేను పట్టించుకుంటా. అయ్, నీకేం తిక్క నాయమేనా? ఓలే ఓలే లోపల ఓలే. ఏందమ్మా? ఏంది నా దయ? నా బొందలో దయ. బాబీ చెప్పు బుడుక్స్. నాకు చెప్పు బాబీ, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పు బాబీ. క్లియర్ గా చెప్తా చూడు. చెప్పే బాబీ. అంతా మీదయ్యా, అంతా మీదయ్యా. చెప్పేది మొన్న న్యూస్ పేపర్లో పన్నావా మనము? పన్నాము. ఓకే, అంతకన్నా ముందు నుండి మన న్యూస్ పేపర్లో పడినప్పుడు న్యూస్ పేపర్లో చూసి ఏడుస్తాను ఆనందంతో. ఎందుకు ఏడుస్తాలే? ఓకే, న్యూస్ పేపర్లో పన్నాక చాలా మంది చూసినారంట, కమిడియన్స్ వాళ్ళు వీళ్ళు అందరూ చూసానే అది యోగా పేపర్ కదా, మెయిన్ పేపర్ కాబట్టి ఏదోట్లే యోగా వీడియోస్ అంట, లేదంటే అవి ఇవి అన్నీ చూసినారు. అన్నీ చూసి నచ్చినారంట. నచ్చింటే ఎవరు? మనం మళ్ళా చెయ్యి ఇట్లా పెట్టాను. ఏంది పద్దు? అమ్మా ఎవరికి వచ్చినా మనకే కదమ్మా, అంతా మనమ్మా, మీదయ్యా. అంతా మనమేమా. నీ దయలేంది ఎవరికైనా వస్తుందా? అంతా మీదయ్యమ్మా. బాబీ నాకు మెంటల్ వచ్చేస్తుంది బాబీ. ఎందుకు వస్తుంది? కానీ మన నలుగురిలో ఎవరికొచ్చినా లే, మన ముగ్గురం కదా పేపర్ పడిండేది. మన ముగ్గురులో ఎవరికొచ్చినా నాకు ఆనందమే. కానీ పలాంటివి ఎవరు ఆడనంటించే వాళ్ళ పేరు మాత్రం నాకు చెప్పు. ఎవరికి వచ్చినా ఒకటే కదమ్మా, అంతా మీదయ్యమ్మా. నాయన నాకెందుకు పాపాలు పడతావు? అంతా మీదయ్యమ్మా. అది కాదు బుడుక్స్. ఇప్పుడు మొన్న న్యూస్ పేపర్లో పన్నామా? చాలా ఆనందంగా ఉందిమా. న్యూస్ పేపర్లో పన్నాం కదా. పన్నాం. న్యూస్ పేపర్లో పన్నప్పుడు నలుగురు చూస్తారు కదా. అంతేగా, నలుగురు చూస్తారు కదా. నలుగురు చూస్తే నలుగురిలో ఎవరికన్నా కానీ అనిపిస్తుంది కదా. నలుగురేనా చూసేది? నలుగురు అంటే అది సింబాలిక్ గా నలుగురు చూస్తారు అనుకో. ఓకే, నలుగురు చూసినప్పుడు నచ్చుతాం కదా. నలుగురు ఎట్లా చూస్తారు? కొన్ని వేల మంది అనే దానికి సింబాలిక్ గా నలుగురు అంటాం అంతే మనం. ఓకే ఓకే, ఆ నలుగురులో ఎట్లా అట్లా. సో ఆ నలుగురు చూసినప్పుడు నలుగురిలో దగ్గర ఎవరో ఒకరికన్నా నచ్చింటుంది కదా. నచ్చినప్పుడు మన ఛానల్ని పోయి చెక్ చేసి యూట్యూబ్లో పోయి చూస్తారు కదా. సో యూట్యూబ్లో అట్లా చూసినప్పుడు లాస్ట్ వీడియోలు చూసినారంట. మన ఫస్ట్ ఓపెన్ చేస్తేనే లేటెస్ట్ వీడియోలే కదా. లాస్ట్ వీడియోలు పోయి చూడలేము కదా. లేటెస్ట్ వీడియోలు చూసినారంట. లేటెస్ట్ వీడియోలు పోయి చూసినప్పుడు నచ్చినాయంట. అంటే బాబీ నాకేమన్నా చోడు అట్లా కాదు, నచ్చినామంట. ఏంది చెవులో శంఖం పెట్టి ఊదినట్టు ఊపుతాను. అట్లా నచ్చినారంట. చిన్నగా ఓకే, చేతులు ఎందుకు బాబీ అట్లా ఊపుతాను సూర్యకాంతం ఊపినట్లు? సో అట్లా నచ్చినందుకు అదే రామా, సరే అట్లా నచ్చినందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చినారు. ఎన్నిసార్లు చెప్తావు బాబీ? అదే అట్లా తిరిగి మళ్ళా అట్కే వస్తాను. అదే కదా పాయింటే. కానీ ఆ పాయింట్ లో మనలో ఎవరు దాంట్లో నటించేది? అందరూనా? ఎవరు చెప్పు? ఎవరికి వచ్చినా ఒకటే మనమే, అందరం మనమే. వాని అక్క వాని ఆలి మంకు నా కొడక. ఇది ఎట్లుందంటే చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తా అంటే గట్ట మీద వచ్చి గద్ద వచ్చి కిక్కికా నవ్వుతానంట. అట్లుంది ఇప్పుడు నా పరిస్థితి. ఇంకా చేపలు ఎండిపోయినాయి కదా, బాగా నేను తినొచ్చు అని అది హ్యాపీగా నవ్వుతాంది అనమాట. చేపలు కాడ పానం పోతుంది. వీడు గద్ద, నేను చేపలు, నేను చేప.
ఇప్పుడు ఏందిరా ఏమైంది? ఎక్కడ నీ కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంది? నాకు అంత కన్ఫ్యూజన్ ఉందిరా. ఇక్కడ రాని కొంచెం. ఇప్పుడు మన అక్కడ ఎంత ఆనందంగా ఉందో అంతా మీదయ్యా. మనిషికి స్వార్థము, ఈర్ష్య, ద్రోహము ఇవి ఉండకూడదు ఎప్పుడు. ఇప్పుడు అట్లాగా చెప్తాను అంటే అంటే అప్పటికి నువ్వు నీతిమంతుడు, మేము నీతిమాలను. అందుకుగా చెప్తానది. ఇప్పుడు ఎవరికి వచ్చినా మనలో వయా రాధికా బ్లాగ్స్ వచ్చినట్లనే కదా. సరేరా, సో రాధిక పేరు ఎవరి మీద ఉంది? నీ పేరు మీద ఉంది కదా. నీ వల్ల వచ్చినట్లే కదా. రామచంద్ర రామరామ ఏంది కాదు నీకు? ఒరే చెప్పు. నీకు మైండ్ దొబ్బిందా? లేదు, బాగుంది. ఎందుకురా నా బ్రెయిన్ తింటానావు? ఏమైంది? అక్కడ కాళ్ళు ముక్కి బ్రెయిన్ తింటానాడు, ఇక్కడ నువ్వు బ్రెయిన్ తింటానావు. సరే ఏం చెప్పు. కాదురా, అక్కకు వచ్చింది అనుకో రాని అది మీకే. అయ్యో రామచంద్ర, అన్నకు వచ్చింది అనుకోండి మీకే. రామచంద్ర అట్లా కాదయ్యా. మీకు వచ్చింది అనుకోండి మీకే. నాయనా శెట్టి, నాకు వచ్చింది అనుకోండి అంత మీదయ్యే, అంత మీదయ్యే, అంత మీదయ్యే. శెట్టి ఎంత ఆనందంగా కాదురా, నేను ఊరికొచ్చినా అని కాదు, నాకు ఆడ నిర్ధారణ అయిపోల్లా పలానులకి అని. మనమే 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 అని వాడతారు. నవ్వు చూడు ఒకసారి. నేను అదేమో చెప్తాను, వినల్లా నేను. నువ్వు వింటే అబ్బా అబ్బా సౌమ్యరావు అబ్బా వచ్చేస్తాను. బాబీ బాబీ నేను ఏం లేదు మా ఉండు, నువ్వు కాసేపు గమ్మండు. అంటే యూట్యూబ్ లో చూసి అయ్యో రామా రామా గమ్మండు. తట్టుకోలేకపోతున్నాను. చెప్తున్నాను బాబీ, చెప్పు. అంతా మీదయ్యమ్మా. అయ్యో ఇక్కడ ఏమైంది? ఫోర్ అయిపోయింది. చెప్పు, ఏం కాదు. ఒకటి చెప్తున్నాను చెప్పు. ఇప్పుడు పేపర్ చూసి అన్ని చూసి మనకి డ్రామా కంపెనీ దాంట్లో ఛాన్స్ వచ్చింది అన్నావు. ఓకే, దానికి ఓకే. మనము కరెక్టే, ఓకే. మనకి మన ముగ్గురులో ఊరికి వచ్చినా ఓకే. ఛానల్కి వచ్చిండేది, మన ఛానల్కి వచ్చింది. సరేలేరా, ఛానల్కే ఊరికి వచ్చినా ఓకే నాకు. మళ్ళీ చెప్పురా, ఎవరికి వచ్చినా గానీ అయిపోయింది. మళ్ళా ఎందుకు? అబ్బా బాబా 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 ఏం కాదు ఇప్పుడు, ఏం కాదు. అంతా మీదయ్యమ్మా. నాకు మెంటల్ తెప్పించదు బాబీ. ఇంకా పోయి ఆ కుండ పగలు కొడతాను. ఎందుకుమా? అంత పిచ్చుకోపం ఉంది నాకు. తెచ్చి నీ బాణ నేను ఎత్తిన కొడతాను కొడక. నేను ఎత్తిన కానీ నేను ఎత్తిన వీడియో ఉన్నిలేరా, తీసే చెప్పు నాకు. ఎవరికి మనలోనే ఎవరికి చెప్పు. అక్కడ ఇంతగా రోపిస్తానవు. అంతా మీదయ్యమ్మా. ఇదేంది రావాలమ్మా? ఎవరికి వస్తుంది బుడుక్సు? నీకే, నీకు గాక ఎవరికి వస్తుంది? నిజమా? ఛానల్ నీదే కానీ దాంట్లో వచ్చిండేది ఆ పిల్లోనికి. అంతా మీదయ్యమ్మా. అంతా మీదయ్యమ్మా. నిమిషానికి కాలం ముక్కుతాడు. వచ్చిన వారానికి 15 రోజులకి వెలిగిపోతుంది ట్యూబ్ లైట్ లెవెల్ లో. ఇక్కడ నుంచి తీసింటే అంత సౌమ్యరావు అమ్మా. అంత మీదయ్యమ్మా. తీసే ఉండో కాసేపు. అయ్యో కావట్లేదు. నన్నెందుకు కూరిచ్చావురా? నీకు వచ్చిన ఛాన్స్, నీకు వచ్చిన ఛాన్స్ అని. నీకే కదమ్మా, మనకే అన్నా. నీకన్నా మీదయ్యమ్మా. నీకన్నానా? నేను నీకన్నానా? అయ్యో అమ్మా అంతా మీదయ్యమ్మా. అంతా మీదయ్యమ్మా. నేను నీకన్నానా? నీకన్నానా? నాకన్నా అంటాను ఛానల్. నేను ఇది కాబట్టి నాకే వచ్చిందని నాకు 100%. కాదురా, ఇంతగా కష్టపడతాను వానమ్మ. 2 ఏళ్ళ నుంచి కన్ను తిప్పలు పడి కష్టపడతానము. వానమ్మ అదేమో చెప్తా, ముందొచ్చిన చోలు కంటే వెనుకొచ్చిన కొమ్ములు బారెడు ఎక్కువ కేంద్ర వచ్చిండేది. వానమ్మ ప్రపంచంలో అందరికి ఛాన్స్లు వస్తున్నాయి. ఆ గంగమ్మ యాడో మూలపల్లిలో ఉంది, ఆమెకి విపరీతమైన ఛాన్సులు. బిగ్ బాస్ కు 2 సార్లు బాయా, నాగార్జున దగ్గరికి 1000 సార్లు బాయా. సినిమా యాక్టర్లు అంతా పోతున్నారు. నాకెందుకు రావానమ్మ? నన్నెందుకు రా పోలే? చెటాకి ఎట్లొచ్చిందిరా? ఏం చూసి ఇచ్చినారు రా చెటాకి? జుట్టు చూసి బాగా ముద్దుగా బొద్దుగా ఉన్నాడంట. జుట్టు చూపించు. దానికేం సంబంధం రా? ఏం తెలుసు ముద్దుగా బొద్దుగా ఉండేకి? మనకేం తెలుసు? ఇప్పుడు రాజుకు నచ్చింది రంభ, ఇప్పుడు నాకు నచ్చింది రంభ. డైరెక్టర్ నచ్చినోడు యాక్టర్. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయినా.
డైరెక్టర్కి ఎవరు నచ్చుతారో వాళ్ళు యాక్టర్. మనం ఏం చేస్తాం, మన చేతిలో ఏముంది? ఇంకా నాకెప్పుడు రా వచ్చేది? వస్తుందమ్మా. ఎప్పుడు? అయ్యి ఇంక ఎన్ని రోజులు ఉంది, ఇంకా తట్టుకో, వస్తుంది. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయింది. ఎందుకు డిసప్పాయింట్ అయ్యేది? మనకే కదా వచ్చిండేది. నేను ఎంత అంటే ఇప్పుడు ఆ పిల్లోనికి వచ్చిందని ఫీల్ అవుతున్నావా నువ్వు? ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను నేను. కాదు మా, అంటే ఆ పిల్లోనికి వచ్చిందని బాధపడతావా? అట్లనే అంత కుళ్ళు మొగం దానివే. లే అయ్యి నేనేమంటా, చంపేస్తా అట్లా మాట్లాడినావంటే. నన్ను ఇంతవరకు ఎందుకు సతాయిచ్చినావు? అదే మాట ముందే చెప్పింటే నేను ఇంతసేపు నా ఎనర్జీ పోగొట్టుకునేదాన్ని కాదు కదా. నేనేమన్నాను ఫస్ట్ నుండి కూడా? మనకే వచ్చింది అన్నాను. మనకే అంటే మనలో మనకే 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 ఎందుకు కూర్చున్నావురా? మనకే కాబట్టి. అంతేగా. అంతా మీద ఏమో మంచిది, క్షేమంగా పోయి లాభంగా రా. ఆ, ఎంత పని చేసావురా? నేను చేసేది చాలా హ్యాపీగా ఉంది నాకు. మళ్ళా మీరు ఆడ నిలబడుకొని అన్నీ విన్నాకు. బా ఏమి మొగుడు పిల్లం గుసగుసలాడుతున్నారు అట్లా కాళ్ళు ఒత్తుకుంటూ. నీకు చెప్దామనే అమ్మా, ఇప్పుడు చెప్తాను కదా నీకు. రాధాకృష్ణుళ్ళ పడుకొని ఎంత అమ్మకి ఎంత చాలా ఇది వచ్చి అది ఇదే బాబా బాబా బాబా. మళ్ళీ ఇప్పుడు అమ్మ వల్ల కదా. ఆ అమ్మ, పిల్లడే చెప్తాను మీరు నీ ఆడికి వల్లే వెళ్ళాలంటే వచ్చింది అని. రాధికా బ్లాగ్స్ అంటారు మా. నీ వల్లే వచ్చింది చాటా అని. బ్లాగ్స్ అన్నారు మా. రాధికా బ్లాగ్స్ అంటారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలా. చెట్ట నిన్నగాక మొన్న వచ్చా, ఎంత మంచి ఛాన్స్ కొట్టా అంటే నాకు నామోసే కదా. నామోష్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు మహాకుంభమేళాలో అబ్బాయికి ఆ పూసలమ్మాయి అట్లా కాదు, మహాకుంభమేళాలో ఆ పూసలమ్మాయికి వచ్చింది. ఎంతో మంది మహాకుంభమేళాకి కోట్లలో పోయింటారు. కోట్లలో పోయిన వాళ్ళు ఎంతో మంది డైరెక్టర్ గాళ్ళనో లేదంటే హీరో గాళ్ళనో లేదంటే అది గాళ్ళనో అని కోరుకుంటారు. వాళ్ళందరికీ రాలే, ఆ పాపకు వచ్చింది. సో అందుకే కదా నీకు వారం రోజుల నుండి ఎందుకు చెప్తానేది, రాతకు మించింది ఏమీ లేదు, రాతకు మించింది ఏమీ లేదు, రాత బండబడా నీ రాతకి తగ్గి పెట్ట, రాతకు మించింది ఏమీ లేదనేది. అందుకే ఎందుకురా కూత కూర్చాను పొద్దుస్తాను. కుంభమేళలో పూసలమ్మేవాడంట ఈ పిల్లోడు అట్లా. ఈ మహాకుంభమేళలో నేను పూసలమ్మేవాడు. అంతే, కుదిరింది అదృష్టం, ఏవి పూసలు తిరిగింది రాత, అదో మెల్ల వేసుకున్నాను. తిరిగింది రాత. ఎప్ప మొగం వెలిగిపోతాను, ఇంకా ఛాన్స్ వచ్చిందని నాయన ఇంకా పోప్ప, ఇంకా నమస్కారం. అంతా మీద ఏమ్మా, కుళ్ళుతానవా? నాకు మా, కుళ్ళుతానవా? నాకు మైండ్ అంతా అప్సెట్ అయిపోయా. కుళ్ళుతానవా? నేను చాలా హట్ అయిపోతే కుళ్ళుతానవా? అదే మాట ఫస్ట్ చెప్పేసింటే నేను అయ్యో, friends, మా అమ్మ చెప్పేసింది. కుళ్ళుకుంటాను. బాగా హ్యాపీ అయినా నీకు వచ్చినందుకు అమ్మ మీరు సంతోషం. కుళ్ళుకుంటున్నారా? కుళ్ళుతానవా? కుళ్ళుతాలే, కుళ్ళుతారా? ఇది కుళ్ళేది కాదు. ఆ, బాధపడుతున్నారమ్మా? ఫీల్ అవుతానవా? ఇంతసేపు నన్ను ఊరిచి ఊరిచి లాస్ట్ నిరుత్సాహం చేసినందుకు నీ వల్లే కదా. ఆశీర్వదించుమా. బా, ఇదిగోటి. ఏందో బొబ్బుడు నువ్వు చెప్తే అర్థం చేసుకోలే.